ఈ మధ్యన కూడా కాల్పులు జరిగినాయి కదా, మొన్న కూడా కొట్టుకున్నారు కదా, వరుసపెట్టి దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా, ఏం తగ్గింది? అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, ఏం తగ్గింది? పబ్లిసిటీ పరంగా ఇన్సిడెంట్ జరుగుతున్నది తెలుస్తుంది, కానీ అవి సహజ సిద్ధ నేరఘటనలుగా చూపెడుతుంది. మనమేం మన అమెరికాకు వెళ్తున్న వాళ్ళందరికీ అమెరికాలో రోడ్డు మీద ఒంటరిగా తిరక్కండి, అక్కడ ప్రమాదకరం, అక్కడ ఎవడెప్పుడు కాలుస్తాడో తెలియదు, ఎప్పుడు దొంగతనం చేస్తాడో తెలియదు, ఎప్పుడు లూటీ చేస్తాడో తెలియదు, అక్కడ వ్యాపారాలు పెట్టుకుంటే డేంజరు, వ్యాపారాలు పెట్టుకోబాకండి, అక్కడ రోడ్డు మీద తిరగాలంటే డేంజరు, రోడ్డు మీద తిరగబాకండి, అసలు అమెరికా పోబాకండి అని మనం చెప్పట్లే. కానీ పాకిస్తాన్తో స్నేహ మహిమ అనుకుంటా అమెరికా తాజాగా ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. భారతదేశంలో ఎక్కడ చూసినా రేపులు జరుగుతున్నాయి, మహిళలకు సేఫ్టీ లేదు, కాబట్టి ఆలోచించుకొని వెళ్ళాలనుకుంటే అట్లాగే అక్కడ అనేక మత ఘర్షణలు ఉంటుంటాయి, కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండండి, వెళ్లకుండా వాయిదా వేసుకొని కావాలనుకుంటే తప్పదనుకుంటే వెళ్ళేటప్పుడు ఈ దృష్టిలో పెట్టుకోండి అని చెప్తుంది. ఈ విషయ ప్రచారాన్ని మనం అమెరికా మీద రివర్స్ చేయకపోవడమే వాళ్ళ ధైర్యం.